నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూ హక్కుదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం తీసుకువచ్చిన చట్టమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్. రాష్ట్రపతి ఆమోదం చేత ప్రవేశపెట్టిన ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్. పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్. సీఎం జగన్మోహన్ రెడ్డి బలిజలకు తీరని అన్యాయం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో బలిజలకు ఉన్న 4% రిజర్వేషన్ ఎత్తేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాము హెచ్చరించిన చిత్తూరు జిల్లా బలిజ సంఘం నేతలు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరీపుల్లా. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు ర్యాండమైజేషన్ ఇదివరకే చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కోసం అవసరం మేరకు కేంద్ర బలగాలు జిల్లాకు వచ్చాయని తెలిపారు. నిష్పక్షపాతంగా సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటు హక్కు లేనివారు ఇతర ప్రాంతాలకు చెందినవారు జిల్లాలో ఉండరాదన్నారు. ఎవరి ఓటు వారు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు. సరైన కారణం లేకుండా జిల్లాలో ఉండరాదని అన్నారు. గొడవలు సృష్టించే వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేస్తామని పేర్కొన్నారు. పలమనేరు, కుప్పం, పొంగనూరు నియోజకవర్గాలలో 100% వెబ్ కాస్టింగ్ చేస్తామని తెలిపారు. ఇంటర్నెట్ లేని ప్రాంతాలలో కెమెరాతో వీడియో చిత్రీకరణ జరుగుతుందని, 13న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని, విజిల్ యాప్ వినియోగించుకోండి పేర్కొన్నారు. ఇంకొక 3 days లో మనకి పోలింగ్ సంబంధించి బోత్ అసెంబ్లీకి తర్వాత పార్లమెంట్ సంబంధించి ఎలక్షన్ చిత్తూరు జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లాలో కూడా మనం పోలింగ్ నిర్వహించుకున్న సందర్భంగా లాస్ట్ ఒక 4-5 రోజుల నుంచి మనం చేసిన ప్రిపరేషన్స్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 72 hours అంటే ఈ 3 రోజుల్లో మిగిలిన 3 రోజుల్లో పార్టీస్ వైపు నుంచి కానీ లేకపోతే మీడియా వారికి కానీ ఏదైనా సందేహాలు కానీ లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా తెలుసుకునే ఉద్దేశంతో మీడియా వారితో సహా ఈ మొదటిగా ఫస్ట్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి లాస్ట్ 4-5 days లో జరిగిన పని గురించి ఒక మాట చెప్పేసి దెన్ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు కూడా సెక్యూరిటీ వైజ్ ఏం ప్లాన్ చేశామని చెప్పిన పర్సన్స్ ఆల్సో. సో లాస్ట్ 4-5 days లో మనం మేజర్గా 3 యాక్టివిటీస్ చేశాము. ఒకటి పోస్టల్ బ్యాలెట్ ఫినిష్ చేసుకున్నాము. సో ఇందులో ఆల్మోస్ట్ మనకి 19,500 చిల్లర మంది మనకు అప్లై చేసుకుంటే దాంట్లో అన్ని జెన్యూన్ ఉండవు, కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి. 19,000 చిల్లర ఆల్మోస్ట్ 20,000 దాకా అప్లై చేసుకుంటే 17,000 ఆల్రెడీ 17,741 మంది పోస్టల్ బ్యాలెట్ రూపంలో మన దగ్గర ఓటేసి, మన జిల్లా ఓట్లు కాదు అవి, బయట జిల్లాల్లో ఉన్న ఓట్లు మన దగ్గర ఓటు వినియోగించుకున్నారు అనమాట. సో వాళ్ళకి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ తెచ్చుకున్నాము, వాళ్ళకి ఓటు సదుపాయం ఇక్కడ కల్పించాము. కల్పించిన తర్వాత వాళ్ళు వేసిన ఓటుని మనం వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ ఎక్కడైతే ఓటు ఉందో వాళ్ళకి ఈ రోజు అప్పచెప్పడానికి విజయవాడకి వెళ్ళింది అనమాట. మీ బిడ్డను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సీఎం కుర్చీని ఆక్రమించిన జగన్మోహన్ రెడ్డి లాంటి బిడ్డ ఏ ఇంట్లో పుట్టినా వడ్ల గింజకు బలై ఉంటాడని, సామాన్యుడి ఇంట్లో కాక ఉన్నోళ్ల ఇంట్లో పుట్టి నేడు లేనోళ్ల కొంపలు కూలుస్తున్నారని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు తెలుగు యువత నాయకులతో కలిసి రవి మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో యువత ఉద్యోగాలు లేక ప్రతి నిత్యావసరాలు పెరిగి సామాన్యులు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేదన్నారు. పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని, యువతకు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చిన జగన్ మడమ తిప్పారని విమర్శించారు. ఇలాంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కారన్నారు.
ఇలాంటి వైసీపీ పాలనను తరిమి కొట్టాలని చెప్పారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులు తిరుపతి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఏదో అవ్వ మనవడి మధ్య కథలు చెప్పుకున్నట్టు మీడియాతో ఈ జగన్మోహన్ రెడ్డి అమాయక ఫేస్తో మీ బిడ్డ అని చెప్తారు. నువ్వు నిజంగా మా బిడ్డ ఇంటే చిన్నప్పుడే పల్లెల్లో సామెత ఉంది, వరిగించేసి చంపేస్తారంట. నీలాంటి వాళ్ళు కానీ ఏ తల్లిదండ్రులకైనా పుట్టుంటే వాళ్ళన్నా ఆ జీవితాలు పోగొట్టుకుంటారు. ఈ రాష్ట్ర పరిస్థితి లాగా తయారైంటుంది. ఇంత దుర్మార్గ ముఖ్యమంత్రి, ఇంత గొంతు కోసిన ముఖ్యమంత్రి 70 ఏళ్ళ స్వతంత్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నీచపు ముఖ్యమంత్రిని భవిష్యత్తులో చూడడం గతంలో చూడలేదు. ఇంత నమ్మక ద్రోహమా? 99% అమలు చేశానన్నావు. మేము మీడియా ముఖ్యంగా అడుగుతాం, ఏమి అమలు చేసావో చెప్పయ్యా. మద్యపాన నిషేధం అన్నావు, నిషేధించావా? గంజాయి డ్రగ్స్ యథేచ్ఛగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది. ఈ తిరుపతిలో దొరుకుతూ ఉంది. ఇదే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గంజాయి నిర్మూలనకు సందులో తిరిగారు. మరి నిర్మూలనకు తిరిగారా, పెంచడానికి తిరిగారా అనేది ఆయనే సమాధానం చెప్పాలి. మేమేమో తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని చెప్పి తెలియత ర్యాలీలు చేస్తే విద్యార్థులతో మా మీద 3 స్టేషన్లో 3 కేసులు పెట్టారు. గంజాయి వద్దు, విద్యార్థుల భవిష్యత్తు ముద్దంటే దాని మీద కేసులు పెట్టించారు. పోతిన మహేష్ వ్యాఖ్యల హాస్యాస్పదమని, వైసీపీలో ప్యాకేజీ తీసుకుని చేరిన వ్యక్తి పోతిన మహేష్ అని, మహాసేన రాజేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ పోతిన మహేష్ ఒక బ్రోకర్ అని పేర్కొన్నారు. విజయవాడ వెస్ట్లో కోట్లు దోచేశాడని పేర్కొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసుల వద్ద లక్షల రూపాయలు తీసుకున్నాడని, వైసీపీ నాయకులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలవా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్తో ఫోటోలు తీసుకున్న వారందరూ బినామీలేనా అని ప్రశ్నించారు. అభిమానంతో జనసేనాన్ని ఆలింగనం చేసుకుంటున్నారన్న విషయం తెలుసుకోమని హితవు పలికారు. పోతిన మహేష్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీలో ప్యాకేజీ తీసుకుని చేరిన వ్యక్తి పోతిన మహేష్ అని, హైదరాబాద్లో జనసేన కార్యాలయాన్ని కొనుక్కున్నామని అబద్ధాలు చెబుతున్నాడని, ఇప్పటికీ హైదరాబాద్లో జనసేన పార్టీ కార్యాలయానికి అద్దె కడుతున్నామని పేర్కొన్నారు. 2 నెలల ముందు పోతిన మహేష్ ఆస్తి ఎంత, ఇప్పుడు అతని ఆస్తి ఎంతో చెప్పాలన్నారు. జూన్ 4న పోతిన మహేష్కు బుద్ధి చెప్తామని, మహాసేన కాదు భజన సేన అని పెట్టుకుంటే బాగుంటుందని అన్నారు. మహాసేన రాజేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. గత కొద్ది రోజులుగా మా జనసేన పార్టీలో పదవులు అనుభవించి జనసేన పార్టీ పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్ చేసి విజయవాడ నగరంలో విజయవాడ వెస్ట్లో కోట్లు బ్లాక్మెయిల్ చేసి కోట్లు దొబ్బేసి అక్రమంగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో జనసేన పార్టీ పేరు చెప్పుకొని వెల్లంపల్లి శ్రీనివాసు దగ్గర లక్షలు దొబ్బేసి విజయవాడ కార్పొరేటర్ దగ్గర కార్పొరేటర్ సిటీస్ అని చెప్పి లక్షలు దొబ్బేసి ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న పోతిన మహేష్ అలియాస్ స్క్రిప్ట్ మహేష్, అతను పోతిన మహేష్ అనే వ్యక్తి ఒక పెద్ద బఫన్ బ్రోకర్. అతను నిన్న విజయవాడలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయంట, మీ నాయకుల్లో వైసీపీలో ఉన్న నాయకుల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో నువ్వు చెప్పగలవా? 2017లో నువ్వు పార్టీలో చేరావు, అందరూ చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా నేను పార్టీ పెట్టిన రోజు వచ్చానేసి. అరే నాయన, పార్టీ పెట్టిన రోజు మేము, నువ్వు కాదు. 2017లో నీకు ఏ పార్టీలో దిక్కు లేకపోతే, ఏ పార్టీలో నిన్ను చేర్చుకోకపోతే, నీ అతి వినయం నచ్చక ఎవరు వద్దంటే జనసేన పార్టీ చేర్చుకొని నీకు ఇన్ఛార్జ్ పదవి, ఒకసారి సీటు, అధికార ప్రతినిధి అన్నీ ఇచ్చాం.
కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద మహాలుకే హేమాహేమిలకే ఈసారి సీట్ రాలా. నువ్వు ఆఫ్టర్ ఆల్ పకోడా గడివి, నీకెట్టే ఆ సీట్ వస్తుంది? భూ హక్కుదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం తీసుకొచ్చిన చట్టమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ అని, దీనిపై అవగాహన లేనివారు రాజకీయంగా మరో విధంగా అనుచిత లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఆమోదం చేత ప్రవేశపెట్టిన ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు అడ్వకేట్ నరహరి రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు కొత్తపల్లి విజయ్ కుమార్, రాజారెడ్డి తదితరులతో కలిసి నరహరి మాట్లాడుతూ ఈ చట్టంపై ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి భూములకు భంగం వాటిల్లదని చెప్పారు. ఆందోళన అవసరం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఫుల్ పేజీలో ఇచ్చారు, మీ భూమి మీది కాదు అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేదాని వల్ల ఇంకా రాలేదు, అసలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయితే కాలేదు. ఇదంతా ఇంప్లిమెంట్ అయితే మీకు మీ ల్యాండే మీకు లేదనే ఉద్దేశంతో ఇలా ఇస్తున్నారు. ఇలా పబ్లిక్ ప్రెస్లో ఇచ్చేదే కాకుండా ఓరల్గా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలా వచ్చింది, ఒక 4 మాటలు, దీని యొక్క ఉద్దేశం ఏమి, దీని యొక్క ప్రయోజనాలు ఏమనేది 2 మాటలు చెప్పాలని మేము ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టము. ప్రతి భూమి ఓనరుకు కూడా ఈ ఉన్న వాళ్ళ హక్కులను వాళ్ళకు సేఫ్ గార్డ్ చేయడం కోసం ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. 2019వ సంవత్సరం అన్ని రాష్ట్రాలు కూడా ఆదేశించి మీరందరూ కూడా ఈ చట్టాన్ని పెట్టండి అని చెప్పారు. పలు రకాల రిజిస్టర్లు రెవెన్యూలో ఉన్నాయి. 10(1) అంటారు, 10(2) అంటారు, FB అంటారు, పాస్బుక్ అంటారు. వీటన్నిటిని నివారించాలి ఒకే ఒక పత్రం. ఆ పత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి గ్యారంటీ కూడా ఇచ్చింది. ఏమైనా సమస్య వస్తే ఆ యొక్క స్థలానికి, ఆ పొలానికి, ఆ ఇంటికి ప్రభుత్వం పూచిగా ఉంటుందని కూడా చెప్పే పరిస్థితి. ఇది కేవలం ప్రధానమంత్రి వారి సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని కోరారు. అయినప్పటికీ ఇది ప్రప్రథమంగా గుజరాత్లోను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దీనికి మసిపూసి రాజకీయ దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన బురదల్లి ప్రభుత్వానికి దురభిప్రాయం ఆపాదించేందుకు మాత్రమే చెప్తున్నాను. మీరు ముగించనివ్వండి. ఆ ఒక్క కారణంతోనే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అపోహలు పెట్టి ప్రజల్లో భీతి కలిగించి ప్రజల ఆలోచన సరళిని తప్పుదో పట్టిస్తారు తప్ప మరొక కారణం కాదు. ఇంకోటి ఏమంటే ఇటీవలి కాలంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అసలు పత్రాలు ఇవ్వరు, కేవలం జిరాక్స్ పేపర్ మాత్రమే ఇస్తారు. ఇది పూర్తి అవాస్తవం. కేవలం ఎవరి పత్రాలు వారికి ఇవ్వడం సబబు, ఆచారం. ఎక్కడైనా చట్టంలో మీరు చూపించగలుగుతారా జిరాక్స్ మాత్రమే ఇస్తారని చెప్పండి. కేవలం ఎవరో ఒకరిద్దరు వాళ్ళకి తెలియదు. రాష్ట్రంలో వైసీపీ, సెంటర్లో బీజేపీ 2 పార్టీలు అధికారంలోకి రావని మాజీ తిరుపతి ఎంపీ చింతామోహన్ తిరుపతి ప్రచారంలో భాగంగా తెలియజేశారు. ధన ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. డబ్బు ప్రభావంతో అధికారంలోకి రావాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రయత్నాలు ఫలించవు. బాగా ప్రజల్లో విరక్తి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయం 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 ఖాయం. మరి మొన్నొచ్చిపోయినాడు, దినానికి 4 సార్లు గుడ్డలు మార్చేటువంటి విచిత్రమైనటువంటి నాయకుడు, దినంలో 4 అబద్ధాలు చెప్పేటువంటి నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆయన వస్తే ఆయన సభకి జనాలు రాలేదు, పేలవంగా ఉన్నాయి ఆయన సభలు. ఆయన ఇచ్చేటువంటి ప్రసంగాల తీరు కూడా ఆయన నైతిక పతనాన్ని మరి చూపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. నిన్ననే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు 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 రాదు. ఇండియా కూటమి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మరి ఢిల్లీలో కేంద్రంలో ఏర్పాటు కాబోతూ ఉంది. తప్పనిసరిగా కేంద్రంలోకి మేము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగానే రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం. గిట్టుబాటు ధరకు చట్టాన్ని మేము తయారు చేయబోతున్నాం. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం.
ప్రత్యేక హోదా అంటే ఏంది చాలామందికి తెలియదు. ధరలు పూర్తిగా తగ్గిపోతాయి, ట్యాక్సులు 0 ట్యాక్స్లోకి వెళ్తుంది, మరి పరిశ్రమలన్నీ ఈడకొస్తాయి, మరి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది ప్రత్యేక హోదా అంటే. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా మేము చెప్పాం, అది మేము ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం. భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు, ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు. ఇవ్వగలిగింది ఒకే ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలోకి రాగానే మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇస్తాం. అంతేకాదు ప్రతి నిరుపేద మహిళకు 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఉచితంగా మేము ఈ విధంగా అనేక గ్యారంటీలతో ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లాలో కూడా, తిరుపతి పార్లమెంట్లో కూడా గెలుపొందే అవకాశాలు 100కి 100% ఉన్నాయి. మరి మాకు ధన ప్రభావం ఒక పక్క కనపడుతున్నా నైతిక ప్రభావం మేము ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ మరి తిరుపతి పార్లమెంట్లో గెలవడం ఖాయం అని. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపీ అభ్యర్థి వరప్రసాదుల విజయం కోసం తాము కృషి చేస్తామని టీడీపీ రజక నాయకులు అక్కెనపల్లి లక్ష్మయ్య, రేవతి, కరాటే చంద్ర, రాజయ్య తదితరులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తాము ఎన్ని పార్టీలు మారినా రజకులకు పెద్దపీట వేసే టీడీపీలోనే తాము కొనసాగుతామని స్పష్టం చేశారు. మన కూటమి అభ్యర్థులందరినీ రజక సోదరిమణులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు గ్లాస్ గుర్తు పైన రజకులందరూ కూడా మెజార్టీ మంది భారీ ఎత్తున ఓట్లేసేసి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గమైనటువంటి పులిపర్తి నానిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు. రజకులందరూ కూడా భారీ ఎత్తున, పెద్ద ఎత్తున మేమందరం కూడా 14 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాము ఆల్రెడీ. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూలిపోయి నూతన ప్రభుత్వం జూన్ 4వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ఏర్పడబోతుందని చెప్పని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలు ఆక్రోషంతో ఉన్నారు. తిరుపతి ప్రజలంతా కూడా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని, ప్రపంచంలో మంచి పేరున్నటువంటి తిరుపతిని భూమన కుటుంబం ఈ తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో భారత ఎలక్షన్ కమిషనరు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఓటుకు కల్పించినటువంటి ఓటర్ కార్డునే ఓటర్లని కూడా మార్పింగ్ చేపించేసి, దొంగ ఓట్లు వేపించేసి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో రెడ్ జోన్ కింద ఈ తిరుపతిని పెట్టించిన చరిత్ర భూమన కుటుంబాంది. తిరుపతి అంటే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ప్రపంచంలోనే పీస్ఫుల్గా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని ఈరోజు భారత ఎలక్షన్ కమిషన్ ముందర తిరుపతి అంటే దొంగ ఓట్లు వేస్తారని చెప్పేసి రెడ్ జోన్గా ప్రకటించారంటే తిరుపతి పవిత్రతను ఎంత దిగదార్చారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి తిరుపతిలో దొంగ ఓట్లు వేసేదానికి ఆస్కారం లేదు. తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఖబర్దార్ దొంగ ఓట్లు వేసేటువంటి వాళ్ళకందరికీ వాళ్ళు ఇచ్చేటువంటి తప్పుడు వాగ్దానాలకు, తప్పుడు డబ్బులకు లొంగిగాక మీరు వేస్తే మీరు శిక్షార్హులు అవుతారు, జైలు పాలవుతారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మొద్దు. తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా ఉదయాన్నే 6 నుంచి 12 గంటల లోపే ప్రజలందరూ కూడా గ్లాసు గుర్తుకు ఓటేసి, పువ్వు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని తిరుపతి పట్టణ ప్రజలకు మరియు రజక సంఘాలకందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరీ పొల్లా కోరారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజలకు ఎలక్షన్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల భరోసా కల్పించామని తెలిపారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో అధికార వైసీపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అని వారు తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం చిత్తూరులో దళిత సంఘాల నాయకులు రాజా, కవిరాజు, భువనేశ్వరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పరిపాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా దళితులు అన్ని రకాలుగా వేధింపులకు గురయ్యారని, జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ కనుకనే లోపల పెట్టాడు. అదే రెడ్డి ఉంటే పెట్టుంటాడా? అదే రెడ్డి ఉంటే పెట్టుంటాడా? పెట్టుండడు. ఎందుకంటే వాళ్ళు మా కులస్తులకు అతనికి అవమానం, అతనికి మా కులస్తుల మీద విలువ లేదు. అలాగే ఒక డ్రైవర్ ఎస్సీ డ్రైవర్ని కొట్టి చంపి డోర్ డెలివరీ ఇచ్చేస్తే అతని దోడుగా పెట్టకుండా స్టేజ్లో పక్కలో పెట్టుకొని మాట్లాడిన పెద్ద మనిషి ఈ జగన్. ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం ఓడిపోతే ఎస్సీలు మేము తలెత్తుకొని తిరిగి గౌరవంగా బతుకుతాం. అందువల్ల మేము కోరుకునేది ఏమంటే క్రిస్టియన్ అని చెప్పి ఏమార్చుకునే ఎస్సీని తిప్పుకునే పద్ధతిని అతను మానుకోవాలి. ఇక్కడ క్రిస్టియన్ చెప్పుకునే ఎస్సీలు కూడా ఆలోచించి నిర్ణయించి మన గౌరవానికి మనల్ని మోసం చేయని వాళ్ళకి ఓటు వేసి గెలిపించాలని మనం పూర్తిగా విశ్వాసం వచ్చి 100కి 100 మన తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరి వాళ్ళందరికీ ప్రార్థిస్తున్నాను. విషయము అపోజిషన్ పార్టీ ఎట్లాంటి వాళ్ళు మీకు తెలుసు, ఊరికి తెలుసు, దేవుడికి తెలుసు. ఇది జగన్ డైలాగ్. చిత్తూరులో మేము కూడా అదే చెప్పాల్సి వస్తుంది. అందువల్ల మనం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం, దగ్గమల్ల వారిని ఎంపీగా గెలిపించుకుంటాం. స్టేట్లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. బీజేపీ వాళ్ళని కానీ, జనసేన వాళ్ళని కానీ, టీడీపీ వాళ్ళని కానీ అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి మనము సాధిస్తాము. మనం జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం. సీఎం జగన్మోహన్ రెడ్డి బలిజలకు తీరని అన్యాయం చేశారని చిత్తూరు జిల్లా బలిజ సంఘం నేతలు పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో బలిజలకు ఉన్న 4% రిజర్వేషన్ ఎత్తేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 6 జిల్లాలలో బలిజలకు ఒక్క సీటు కూడా వైసీపీ ఇవ్వకపోవడం తాము గుర్తు చేసుకుని జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు ద్వారా వైసీపీకి తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని తెలిపారు. అన్యాయం ఇంతని కాదు, బలిజలకి తీవ్రమైన అన్యాయం చేశాడు. కావున ఆ పీరియడ్లో చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్గా రాజాపల్లి హోమ్ మినిస్టర్గా మా బలి సోదరుని పెట్టాడు. అదేవిధంగా నారాయణ నెల్లూరుకి మున్సిపల్ మినిస్టర్గా పనిచేశాడు. ఈ విధంగా మా కులానికి ఎన్నో పదవులు ఇచ్చి దానికి ముఖ్యంగా ఎంతో గౌరవం ఇచ్చాడు. ఈ జగన్ గారు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి అతనికి ఈ తర్వాత ఎలక్షన్లో రుణపడి గెలిపించి మాకున్నటువంటి మా బలి సోదరులు మొత్తము ఏకమై మా శక్తి ఏంటో మా ఇది నిరూపించుకునేసి ఈ తెలుగుదేశాన్ని గెలిపించుకునేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిపించుకోవడానికి మేము అన్ని విధాలు కృషి చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో మా కులస్తులకే ఈ 74 అసెంబ్లీలలో, ఈ 6 జిల్లాలలో 74 అసెంబ్లీ స్థానాలలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ పార్టీ దరిద్రుడు, ముఖ్యమంత్రి కూడా అనర్హుడైనటువంటి రేపు దిగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మా కులస్తుల పైన కక్షగట్టి ఏక నిర్ణయంతో జంగాలపల్లి శ్రీనివాసులు కూడా చిత్తూరు టికెట్ తర్వాత రాజ్యసభ ఇస్తానని మోసం చేసినాడు. ఎవరు కూడా బలిజ కులస్తులకి 1/6 ఇస్తారు కానీ ఇంత బలిజ కులాన్ని అతని ఉక్కు పాదముతో నలగొట్టినటువంటి దరిద్రపు నాయకుడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. శుక్రవారం ఉదయం నగర వీధుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నగర వీధుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పులుగోరు మురళీకృష్ణ, గూటా శరత్ చౌదరి, హేమంత్ యాదవ్, ఆర్ఆర్ యాదవ్, రామకృష్ణారెడ్డి, చిరంజీవి యాదవ్, వెంకటేష్ యాదవ్, భారతి, సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒక మోసపోతానానికి, తిరుపతి పవిత్రతని నాశనం చేయటానికి పుట్టిన అబ్బా కొడుకులు కరుణాకర్ రెడ్డి కొడుకు. బొట్టు పెట్టుకొని పంచి కట్టుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులు గారు. వీళ్ళు ఉత్తముల మారగా బొట్టు పెట్టుకొని పంచి కట్టుకొని తిరుపతిలో మా ఎంత ఉత్తములు లేరు, మా ఎంత మంచివాళ్ళు లేరని జనానికి చెబుతూ లోపలంతా కూడా ఒక స్మగ్లర్ లాగా, ఒక డకాయిట్ లాగా తయారైపోయినారు అబ్బా కొడుకులు. కారణం ఏంటంటే భారతదేశంలోనే కదా విదేశాల్లో కూడా మా తిరుపతి అంటే ఒక పవిత్ర, ఒక వెంకటేశ్వర స్వామి పాదాలు చేస్తున్నాం. మా తిరుపతి వాస్తువులకు అందరికి కూడా మంచి గౌరవం దక్కేది బయట ఊరిపోతే. ఈరోజు
తిరుపతి అంటేనే ఒక గంజాయి అమ్మే తిరుపతి అనేది ఒక పేరు తెప్పించేశారు. దీనికి కారణం కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి ఒక డాన్ లాగా ఒక మాఫియా గ్యాంగ్ని పెట్టుకొని ఒకరికి బంగాకు, ఒకరికి మట్కా, ఇంకొకరికి బ్లాక్ టికెట్లు, ఒకటి కొండ టికెట్లు, ఒక రియల్ ఎస్టేట్లు, ఒకటి ఇంటి సెటిల్మెంట్లు, ఆఖరికి పోలీసుల సెటిల్మెంట్లు కూడా వీళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఒక డాన్ లాగా తిరుపతికి ఉన్నారు. వీళ్ళ వల్ల మా తిరుపతి పవిత్రత దెబ్బతింటా ఉంది. మేమందరం వీళ్ళు ఉండేవాళ్ళందరం కూడా మా తిరుపతి వాస్తులు. మేము మా పెద్దలు మా వాళ్ళందరూ కూడా పుట్టుపూర్వకంతా మేము తిరుపతిలో పుట్టి పెరిగాం. తిరుపతి ఊరు పెరిగినప్పుడే మా వీధులు పెరిగాయి. మా వీధులు ఉన్నాయి. పెదగాపీది అయితే, బండ్ల వీధి అయితే, ఆవుతోటిది అయితే, సునపీది అయితే, ఇవన్నీ కూడా మేము తిరుపతి పుట్టిన ఊర్లు ఇవన్నీ. మా తాతల కాడ నుంచి మేము ఈరోజు తిరుపతిని కాపాడుకుంటున్నాం. ఈరోజు తిరుపతిని కాపాడాలంటే ఒక్క జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాతనే ఈ తిరుపతిని మేము కాపాడుకోగలుగుతాం. 11వ వార్డుకు చెందిన శరత్ అనే మా మిత్రుడు తెలుగుదేశం కార్యకర్తలకు ఈ ఎలక్షన్ సందర్భంగా ఓట్ ఫర్ గ్లాస్ అనే ఒక కార్యక్రమంలో కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక 500 నుంచి 400 లోపల భోజనం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓట్ అనేది మన హక్కు. ప్రతి ఒక్కరు కూడా ఎండ ఉందని, ఆడ రష్ ఉందని, గలాట్లు జరుగుతుందని ఆ అపోహల నుంచి బయటికి రండి. ప్రతి ఒక్క బూత్లో సీసీ కెమెరాలు ఉంటాయి. సెక్యూరిటీ ఎక్కువగా కూడా పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది మనమందరం కూడా తీర్చుకోవాలిగా కోరుకుంటున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై కోర్టు కేసులకు సంబంధించిన కీలకమైన అంశాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు బి విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో అన్ని అక్రమాలే జరుగుతున్నాయని, 17 మంది ఉండాల్సిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 15 మంది ఉండాల్సిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 17 మంది ఎలా ఉన్నారని ప్రశ్నించారు. బీసీసీఐ నుంచి వచ్చే నిధులు అన్ని దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ పైన ఎన్నో ఆరోపణలు వచ్చాయని, ఈ వివాదంపై సుప్రీంకోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. బీసీసీఐ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోధా కమిటీ ఆధ్వర్యంలో నడుస్తోందని తెలిపారు. 2019లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ ఏర్పడ్డాక మళ్లీ వేరే కమిటీ రాకుండా చేశాయి. ప్రతి ఏడాది ఏకగ్రీవం చేస్తూ వస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో 13 జిల్లాలలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఏకగ్రీవం చేశారు. 19 మంది ఓటర్లు ఉండాల్సిన స్థానంలో 33 మంది ఓటర్లు ఎలా వచ్చారు? ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నారని కేసు వేయడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ చంద్ర భారీ అక్రమాలు చేశారని, ఇప్పటి వరకు 130 కోట్ల దుర్వినియోగం జరిగిందని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఇంకా ఇంతవరకు హైకోర్టు లెక్కలు చెప్పలేదు. ముఖ్యమంత్రి ఖర్చుల కింద 72 లక్షలు క్రికెట్ అసోసియేషన్ నిధులు ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. జబర్దస్త్ టీం నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి ప్రోగ్రాంలు జరిపి 80 లక్షలు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సీఎం ప్రోగ్రామ్ కు క్రికెట్ అసోసియేషన్ కు ఏమి సంబంధం ఉందని అడిగారు. 2022 నుంచి ఇప్పటి వరకు 200 కోట్ల అవినీతి జరిగిందని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్లబ్బులపై ఇన్ని కేసులు ఉంటే మళ్లీ 4 క్లబ్బులకు పర్మిషన్లు ఇచ్చారని తెలిపారు. 1995లో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్ అయ్యిందని పేర్కొన్నారు. అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఇలాంటి అన్యాయాలు జరిగితే క్రీడాకారులు ఎట్లా పైకి వస్తారు చెప్పండి. వాళ్ళకు కావాల్సిన మనుషులు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళని క్రీడా అసోసియేషన్లు వేసుకుంటున్నారు. ఇంతవరకు ఆంధ్ర చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో కానీ, ప్రపంచ క్రికెట్ చరిత్రలో కానీ ఎక్కడ లేని ముఖ్యమైన అవినీతి ఏంటంటే, రంజీ ట్రోఫీ ప్లేయర్ కానీ, స్టేట్ ప్లేయర్లో కానీ నామినేటెడ్ పద్ధతిలో సెక్రటరీకి డైరెక్ట్గా ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక మినిట్స్లో రెజల్యూషన్ పాస్ చేసి 15 మంది ఉండాల్సిన టీంలో 17 మంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీకి ఎలాగొస్తుంది సార్? ఎవరన్నా క్రికెట్ ఆడినోడిని డైరెక్ట్గా ఇద్దరు ప్లేయర్ని డైరెక్ట్గా నామినేట్ చేసే ఇచ్చా, వాడు ఏమన్నాడో ఏమీ తెలియదు. అటువంటి నామినేటెడ్ పద్ధతులు ఎక్కడన్నా చూసారా? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ ఏమైపోద్ది? కష్టపడి ఆడిన పిల్లల జీవితాలు ఏమైపోతాయి? కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలకు తెలియాలి. ఇది ఇంతవరకు ప్రపంచంలో లేదు. ఈ విధంగా రాసుకోవడం ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే, క్రికెట్కి సంబంధం లేని వాళ్ళు, క్రికెట్ నాలెడ్జ్ లేని వాళ్ళు, లిక్కర్ స్కామ్లో బుక్ అయిన వాళ్ళు,
బట్టల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఆర్థిక దోపిడీ, క్రీడాకారుల మానసిక దోపిడీ చేసేస్తుంటే ఎవరు ప్రశ్నించాలండి? చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలకు మంచి పాలన అందించాలని, యువతకు ఉపాధి అవకాశాలు సమృద్ధిగా అందించాలని కుట్రపూరితమైన అధికార పార్టీతో న్యాయ పోరాటం చేస్తున్నామని తెలుగుదేశం తెలుగు మహిళా నాయకురాలు పులివర్తి సుధారెడ్డి అన్నారు. గురువారం మంగళం పరిధిలోని మంగళం గ్రామ పంచాయతీ పద్మావతి నగర స్థానికులతో సమావేశం నిర్వహించారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగిన వ్యక్తి నేడు ఈ ప్రాంతాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడని అన్నారు. రాజకీయ అనుభవం లేని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టి పక్కా ప్రణాళికతో దొంగ ఓట్లను చేర్చి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజల విజ్ఞతతో ఆలోచించి సహజ వనరులను, ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తికి ఓటేస్తారో, ప్రజల అభివృద్ధికి బాటలు వేసే కూటమి అభ్యర్థి పులివర్తి నానికి ఓటేస్తారో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నా సొంత ఊరు చంద్రగిరి. మీరు చంద్రగిరి సీటును గెలుచుకు రావాలని నారా చంద్రబాబు నాయుడు తమపై బాధ్యత ఉంచారని తెలిపారు. అధికార పార్టీ వారు పెట్టే భయాలకు లోనవ్వకుండా ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఓటుతో ప్రజల భవిత మారుతుందని, స్థానిక ప్రజలు వేసే ఓటుతో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిలుపుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. మీ బిడ్డల భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నుండి ఆకాష్, సునీతారెడ్డి, మరికొందరు సుధారెడ్డి సమక్షంలో కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు రామాంజేరి మహేశ్వరి, ధర్మారెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు. మంగళంలో ఇంకొక మాట్లాడడానికని వచ్చాం. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎల్లుండి ఈవినింగ్ మనం స్టాప్ చేయాలి క్యాంపెయిన్. అండ్ 13వ తారీఖున పొద్దునే ఓటింగ్. సో ఆఖరిసారిగా ఇక్కడికి వీళ్ళకి చెప్పడానికి అన్నట్టుగా వచ్చా. మాయ మాటలకు, బిర్యానీలకు, మత్తు పదార్థాల నుంచి మనం బయటపడాలన్నట్టు. అండ్ దొంగ ఓట్లు చాలా ఎక్కువగా ఉంది, దౌర్జన్యాలు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. వీళ్ళని ఒకసారి అప్రమత్తం చేసిపోదామని. సో ఇన్ని రోజులు మనకి నేలే లేదు, ఇల్లే లేదు, ఉద్యోగాలే లేదు, గంజాయి ఉందని ఒకటంటే ఉన్న సమస్యలు చాలా అని ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. దానివల్ల ఉన్న నేలను కూడా, ఒక అడుగు భూమి ఉన్న రుజువులు లేకుండా ఉంటే, రుజువులు ఉన్నా కూడా పోగొట్టుకోవడానికి ఒక యాక్ట్ అన్నట్టు ఒకటి తెచ్చిపెట్టారు. సో వీళ్ళకి అవగాహన పెంచాలని వచ్చాం. సో మనం పూర్తిగా విజయం సాధిస్తామన్నందుకు మొన్న ఎలక్షనే నిదర్శనం. బ్యాలెట్ ఓటింగ్. ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగస్తుడు భోజనం లేకపోయినా, నీళ్లు లేకపోయినా చెమటల్లో, ఎండల్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళారు. సో రాష్ట్రమంతా కూడా అలే తిరుగుబాటు ఉంది. సో అది మొట్టమొదటి విజయం అది. సో ఖచ్చితంగా 100% ఇక్కడ మనం గెలుస్తున్నాం. జీవకొండలో వైసీపీకి షాక్ తగిలింది. ఆరణి శ్రీనివాసులు సమక్షంలో జనసేనలో 600 మంది వైసీపీ యువజన విభాగం కార్యకర్తలు చేరారు. ఆరణి శ్రీనివాసులు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. 600 మంది యువత వైసీపీ నుంచి జనసేనలో చేరడం సంతోషంగా ఉందని, పొలకల మల్లికార్జున్ సహకారంతో యువత పార్టీలో చేరారు. తిరుమల పవిత్రతను కాపాడుకుంటాం, దౌర్జన్యాలు, దుర్మార్గాలకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అరాచకాలను నగర ప్రజలు తట్టుకోలేకపోయారని, కూటమి అధికారంలోకి వస్తే తిరుపతిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. భూమన కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని కొనసాగించుకుంటూ తిరుపతి పుణ్యక్షేత్రంలో పవిత్రతను కాపాడాలని, శాంతిని నెలకొల్పాలని, అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ పారద్రోలాలని, ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇవన్నిటిని కూడా ఖండించి ఆపి ఫుల్ స్టాప్ పెట్టి వాటన్నిటికీ భవిష్యత్తులో జరగకుండా ఆధ్యాత్మిక కేంద్రంలో ఆధ్యాత్మికత అవసరం. అందుకోసం ఈరోజు తిరుపతి 50 నియోజకవర్గంలో అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ వైపు ఈరోజు చూస్తున్నారు. అభినయ్ రెడ్డిని కానీ ఈసారి గెలిపిస్తే కనీసం మన ఆస్తులను కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ఈరోజు చూసాం డెవలప్మెంట్ అంటున్నారు కానీ ఆ డెవలప్మెంట్ ముసుగులో మొత్తం కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు ఈ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి. మనము ఈరోజు జంగాలపల్లి శ్రీనివాసులు గారి తిరుపతి అభ్యర్థిగా మన ఎమ్మెల్యే గెలిపించుకుంటే సౌమ్యులు,
మనందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకొని తిరుపతి ప్రశాంతతని కూడా కాపాడాలని తిరుపతి ప్రజలందరూ ఒకసారి కోరుకుంటున్నాం. ఆరుగు శ్రీనివాసులు అన్నగారికి గెలిపించుకొని మేము జౌకాన మొత్తం 4 డివిజన్లో ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా వచ్చి మేము పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మల్లెల ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారిని గెలిపించే మా వంతు ఎంత కష్టం ఉందో అంత కష్టం మేము చేస్తామని జౌకోణం మొత్తం మాధవనగరు, రావేంద్ర నగరు, అరుణోదయ నగరు, క్రాంతి నగరు ప్రతి ఒక్కరము స్వతంత్రంగా వచ్చి చేస్తామని చెప్తున్నాం. ఈరోజు ఒక 600 నుంచి 700 వరకు 700 మంది చేరినారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు ఇంటింట ప్రచారం శుక్రవారం జోరుగా సాగింది. ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ మున్సిపల్ అధ్యక్షుడు రాజకుమార్తో కలిసి మున్సిపల్ పరిధిలోని 23, 24 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందించి ఓట్లను అభ్యర్థించారు. కూటమి గెలిస్తే జరగబోయే మేలు గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. 23, 24 వార్డుల్లో ప్రజలు దగ్గుమల్ల ప్రసాదరావుకు మంగళ హారతలతో బ్రహ్మరథం పట్టారు. సైకిల్ గుర్తుకే మా ఓటు అంటూ నినదించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా కొనసాగుతున్న ప్రచారంలో తాను భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పిన దగ్గుమల్ల ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కుప్పంలో చంద్రబాబు సునాయాసంగా 1,00,000 మెజారిటీ సాధించడంతో పాటు ఎంపీ సీటు కూడా భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు దగ్గుమల్ల ప్రసాదరావు. ఈ 5 సంవత్సరాలలో వైసీపీ చేసిన ఆకృత్యాలు, అరాచకాలకు విసిగిపోయిన జనం తమ ఓటుతో బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇదే ట్రెండ్ మొత్తం చిత్తూరు నియోజకవర్గం అంతా పడింది. అలాగే మనం మీరు చూసుంటే పోస్టల్ బ్యాలెట్ అది ఆల్మోస్ట్ 95% పోల్ అయితే 80% తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. అది రాష్ట్రం మొత్తం కూడా అదే ట్రెండ్ ఉన్నట్టు కనపడుతుంది. సో ఖచ్చితంగా 13వ తారీఖున అందరూ మరి ఎట్లా వేస్తారో 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మేనిఫెస్టో మీరు సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6లో స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 3 సిలిండర్లు ఉచితం ఇచ్చారు. తర్వాత వాళ్ళకి నేర్చిన వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం ఇచ్చారు. ఇంకా దళిత మేనిఫెస్టో సపరేట్గా ఇచ్చారు. అలాగే కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఇచ్చారు. దానిలో కుప్పం నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానిలో చాలా విస్తారంగా ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం డిస్కస్ చేయలేదు. సో ఆ విధంగా చూస్తే మేనిఫెస్టో కూడా ప్రజలకు బాగా రీచ్ అయిపోయింది. అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు. శాంతిపురం మండలంలోని సొన్నేగానిపల్లి గ్రామ పరిధిలోని భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని దుబాయ్ గౌడ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడినా తన భూమిని కబ్జా చేయడం దారుణమని పేర్కొన్నారు. అధికారుల వద్దకు వెళ్లినా తమకు ఎలాంటి న్యాయం చేయలేదని వాపోయారు. రాత్రికి రాత్రే శాంతిపురం జడ్పీటీసీ శ్రీనివాసులు, చక్రపాణిరెడ్డి తదితరులు భూమిని చదును చేశారని అన్నారు. తమకు చెందిన భూమిని మరొకరికి సుమారు 2 కోట్లకు బేరం పెట్టారని బాధితుడు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. వచ్చి 101 మా భార్య పేరులో ఉండేది 101/9 4 ఎకరాల 31 మొత్తం 11 ఎకరాల చిల్లర కబ్జా చేసినారు. మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు. నేను వైసీపీ నాయకుడిని. వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను. అయినా నాకు ద్రోహం చేసి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఈ భరత్ కానీ, ఈ జడ్పీటీసీ శ్రీనివాసులు కానీ, చక్రపాణి రెడ్డి కానీ, మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రి కబ్జా చేసి పరమహంస యోగానంద స్కూలు ఓనర్ గోపాల్ అగ్రవాల్కి అమ్మేసినారు. మేమొస్తే మీరేం వాళ్ళేం మాకేం ఊరికే కబ్జా చేసి ఇలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమహంస యోగానంద ప్రిన్సిపాల్ ఆజాద్ బాషా బెదిరిస్తాడు. మాకు గొడ్డు గోద రానియట్లేదు. కనీసం మందులు కొట్టేదానికి
రానిట్లేదు. మా తాత ముత్తాతల కాలం 100 ఏండ్ల అనుభవము. ఈ 101/9 87లో మేము కొనింది అన్నయ్య రెడ్డి ఆ నాగమ్మ దగ్గర. అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ హక్కుదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం తీసుకువచ్చిన చట్టమే ఏపీ ల్యాండ్ టైటిలింగ్. రాష్ట్రపతి ఆమోదం చేత ప్రవేశపెట్టిన ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు స్పష్టం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్. పోస్టల్ బ్యాలెట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్. సీఎం జగన్మోహన్ రెడ్డి బలిజలకు తీరని అన్యాయం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో బలిజలకు ఉన్న 4% రిజర్వేషన్ ఎత్తేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాము హెచ్చరించిన చిత్తూరు జిల్లా బలిజ సంఘం నేతలు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరీపుల్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.